విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా రోజా తప్పుడు వ్యాఖ్యలు చేశారని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. వైసీపీలో రోజా లాంటి తెలివి తక్కువ వాళ్లు సన్నాసులు ఉన్నారని మండిపడ్డారు. విశాఖలో 1,00,000 ఎకరాల భూ కుంభకోణం జరిగిందని రోజా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్న అనితతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలపైన స్పందించడానికి టీడీపీ ఎమ్మెల్యే అనిత సిద్ధంగా ఉన్నారు. విశాఖ భూ కుంభకోణం విషయంలో సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు అని రోజా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? సిబిఐ ఎంక్వైరీ కన్నా సిట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. దాని మీద ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఒకటేంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో 1,00,000 ఎకరాలు ఇన్ని 1,00,000 కోట్ల కబ్జా అన్న తర్వాత నేను ఒకటే సూటిగా అడిగేది ఏంటంటే కలెక్టర్ ఆఫీస్లో ఆల్రెడీ సీట్ అనేది మనం ఈరోజు పెట్టి ప్రతిరోజు కూడా సీట్ మీద కూర్చోబెట్టి ప్రజల దగ్గర నుంచి వినతులు ఏదైనా ఉంటే అవి తీసుకోవడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం లక్షల ఎకరాలు జరిగినప్పుడు ఆ 1,00,000 మంది ఏరి కనీసం ఎకరాకి ఒక 2-3 ఎకరాలకి ఎవరో ఒకరు ఉంటారు కదా. అంటే దీన్ని చాలా చిన్న ఇష్యూని రాద్ధాంతం చేసి చాలా పెద్ద ఇష్యూగా చేసి అక్కడ ఏదో కుంభకోణాలు జరిగిపోతున్నాయని వచ్చే పెట్టుబడులను ఆపడానికి వైజాగ్ ఉన్న ఇమేజ్ని పాడు చేయడానికి ఎస్పెషల్లీ కంకణం కట్టుకున్నారే తప్ప అందులో అయితే వాస్తవాలు లేవు. దానికి సంబంధించి అయ్యన్న గారు చేసిన కామెంట్స్ మీద అయ్యన్న గారు ఏదైతే కలెక్టర్ గారు చెప్పిన దాని మీద అయ్యన్న గారు విషయం మాట్లాడారు. దాని మీద గంటా గారు కూడా క్లారిటీ ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీ వేయమని ఆయన కూడా చెప్పారు. మేము అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నాం, ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నామని మా మంత్రులు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీట్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల దగ్గర నుంచి వచ్చిన స్పందన కూడా మనం గమనించాలి. అంతేగాని మాకు నోరుంది కదా, మాకు నోటికి వచ్చినట్టు మాట్లాడటమే, ప్రతిపక్షంలో ఉన్నది అవతల వేల మీద బురద వేయటమే మా కాన్సెప్ట్ అన్నది ముందుకెళ్తే కనుక ప్రజలు కూడా హర్షించరు. సో నేను చెప్పేది ఏంటంటే విశాఖపట్నం భూ కుంభకోణంలో ఏం జరుగుతున్నది అనేది ప్రజలు చెప్తున్నారు. మీరు మరి ఒకటే చెప్తున్నారు, అయ్యన్న మధ్య గంట మధ్య సయోధ్య కుదిరిపోయింది అని చెప్పి అంత గంటాపదంగా చెప్తున్నారు కదా. మీరేమైనా సయోధ్య కుదిరించిందేమో ఆవిడ మాత్రం. నాకైతే అదే అర్థం కావట్లేదు. ఆవిడేమైనా సయోధ్య కుదిరించిందో ఏదో మాకైతే తెలియట్లేదు. గంటా గారి మధ్యలో అయ్యన్న మధ్యలో ఏదో జ్యోతిష్యం చెప్తున్నట్టు చెప్తున్నారు ఆవిడ. అట్ ద సేమ్ టైం బీజేపీ వెంకయ్యనాయుడు గారితో బీజేపీ ఎమ్మెల్యే అంటే ఏదో మాట్లాడాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్కి ఎస్పెషల్లీ రోజా గారికి ఏదో మాట్లాడాలి కాబట్టి టాపిక్ రావాలి. ఆ టాపిక్ని రకరకాలుగా వక్రీకరించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. దట్టు వైజాగ్ ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఇంకా మిమ్మల్ని ఇంకా స్పేర్ చేస్తున్నారు. వాళ్ళకే కనుక కోపం వచ్చి మీరు వైజాగ్ ఇమేజ్ని కనుక పాడు చేసుకునే ఉద్దేశం ఉంటే ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు విజయలక్ష్మి గారికి ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఇంకా ఫర్దర్ స్టెప్లో నాకు తెలిసి ఇంకొంచెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ అందులో ఉంటారు. మొదట ఈ వైజాగ్ భూ కుంభకోణానికి సంబంధించి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేశారు, గంటా మీద కూడా ఆరోపణలు చేశారు. కానీ ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు సైలెంట్ అయిపోయారు. సిబిఐ ఎంక్వైరీ అడిగిన గంటా శ్రీనివాసరావు కూడా సైలెంట్ అయిపోయారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది రోజా చేస్తున్నారు. ఒకటి గంటా శ్రీనివాసరావు గారు సైలెంట్ అయ్యారు అనడానికి ఆయన సిబిఐ విచారణ జరిపించమని ఓపెన్గా ఒక లెటర్ రాశారు సీఎం గారికి. లెటర్ రాసిన తర్వాత సీఎం గారు నిర్ణయం మేరకు ఏదైనా మనం ఆధారపడి ఉంటుంది. తర్వాత గంటా శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడాలి? జనరల్గా నాకైతే తెలియని వ్యవహారం ఏంటంటే సిబిఐ విచారణ వెయ్యండి అని చెప్పిన తర్వాత అతను ఇంకా మాట్లాడేది ఏముంది? ఇంకా అంతకుమించి అల్టిమేట్ ఇంకోటి ఏమీ లేదు. సేమ్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఒక ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు, జరుగుతున్న ట్యాంపరింగ్స్ ఏదైతే జరిగినాయో దాని మీద విచారణ జరిపించమన్నాం. నేను ఎస్పెషల్లీ ఒక పర్సన్ నేను ఐడెంటిఫై చేసి మాట్లాడలేదు. ఇందులోని నేను గంట ఇద్దరం కూడా వైజాగ్లో జరుగుతున్న ట్యాంపరింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద విచారణ జరిపించండి అనే చెప్పాం. నేను అదే చెప్పాను. దానికి సంబంధించి సిట్ వేశారని చెప్పారు. నేను ఇక్కడ మనకి వైజాగ్ ప్రజలు కూడా మన పత్రికాముఖంగా తెలియజేసుకుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 1,00,000 ఎకరాలు అంటున్నారు. 1,00,000 ఎకరాలు అనేటప్పుడు కనీసం 10,000, 20,000, 30,000 పిటిషన్స్ అయినా రావాలి. ఈరోజు వైజాగ్ కలెక్టర్ ఆఫీస్లో చూడండి, సిట్ రోజు జరుగుతుంది, సిట్ రోజు కూర్చుంటున్నారు. ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి ట్యాంపరింగ్స్ అని? ఏమీ రావట్లేదు. కానీ ఇప్పుడు 200 ఎకరాలు 260 ఎకరాలు ఇప్పుడు ట్యాంపరింగ్స్ జరిగినాయని మన కలెక్టర్ గారు చెప్పిన తర్వాత దాని మీద విచారణ జరిపించడానికి ఆ రోజు ఆటోమేటిక్గా సిద్ధపడ్డారు. ఇవన్నీ జరుగుతున్న ఈ నేపథ్యంలో 1,00,000 ఎకరాలని వైజాగ్ ఇమేజ్ని పాడు చేయడం అనేది మాత్రం అస్సలు మంచిది కాదు. ఈరోజు వైజాగ్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే వైజాగ్కి ఒక మంచి నేమ్ ఉంది. ఆ నేమ్ని అనవసరంగా ఈ టైప్ ఆఫ్ ఎలిగేషన్స్తో పేరు పోకూడదని నేను కోరుకుంటున్నాను. ఇదే ఇష్యూలో ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నోరును కూడా నొక్కేశారు. వెంకయ్యనాయుడు చేత చెప్పించి ఆయన నోరు కట్టేశారు అనేది రోజే ఆరోపణ. కాదండి, విష్ణుకుమార్ రాజు గారు నోరు నొక్కేశారు కాదండి, స్పందించారు. సీఎం గారు స్పందించి ఈరోజు సిట్ వేశారు. సిట్ విచారణ జరుగుతుంది. నాకు తెలిసి తెలివి ఉన్న ఎవరైనా సరే ఒక విచారణకి
కోరుకున్న తర్వాత ఆ విచారణకి ఆదేశించిన తర్వాత విచారణ తాలూకా రిపోర్ట్ వచ్చినంత వరకు ఎవ్వరూ మాట్లాడరు. మొత్తం ఓవరాల్గా సిబిఐ ఎంక్వైరీ అవసరమా లేదా, రోజా డిమాండ్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? సిబిఐ ఎంక్వైరీ చేయమనడానికి ఆవిడకి నిజంగా ఒకటే నేను చెప్తున్నాను, స్ట్రైట్ క్వశ్చన్. సిట్కి సంబంధించి ఇన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, మేము ఇలా తీసుకుంటున్నామని చెప్పాం కదా, మీరు కనీసం పలానా వ్యక్తికి భూ ట్యాంపరింగ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగిందని మీరు ఎందుకు మీదేసుకుని సిట్కి తీసుకురావట్లే? ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కలిపి ధర్నా చేశారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ, జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి ఇంత ఘోరాలు జరిగిపోయింది, నేరాలు జరిగిపోయిన రోజు కనీసం ఏ ఒక్క మనిషినైనా ఏ రోజైనా సిట్కి తీసుకొచ్చి కూర్చోబెట్టారా? అక్కడే తెలుస్తుంది కదా వాళ్ళ నిబద్ధత ఎంతవరకు ఉన్నదన్నది. వాళ్ళు ఎందుకండి ఈరోజు మాట్లాడుతున్నారు? అంటే రోడ్డు ఎక్కేయడం, గొడవ చేసేయడం అన్నదే ఒకటే ధ్యేయం తప్ప, ఒకళ్ళు నిజంగా భూ ట్యాంపరింగ్స్ కానీ ఏదైనా కబ్జాలు కానీ జరిగినాయి అంటే వాళ్ళకి న్యాయం చేసే పద్ధతిలో ఉండాలి. అటువంటిదేం కనిపించట్లేదు వాళ్ళ దగ్గర. అటువంటిప్పుడు వాళ్ళకి అర్హతే లేదు, డిమాండ్ చేయడానికి అర్హతే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ అడిగే అర్హత లేదు అనేది ఎమ్మెల్యే అనిత చెప్తున్న మాటగా కనిపిస్తుంది. అట్లాగే రోజా లాంటి వాళ్ళు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడిని కూడా అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి అశోక్ టీవీ 9 విజయవాడ నుంచి.